passport, please. Please, get in. Thank you. Next. హలో, నేను సరుకుతో హైదరాబాద్కి వస్తున్నాను. బీ రెడీ. Excuse me, sir. Yes? The captain wants to see you now. All right. Let's go. Please come. Put it here. Your passport, please. Pashupati Ogirala? Yes? Those boxes belong to you? Yes. What are they? Toys. Take this and open it. Oh, it's a gun. And it's working. One watch. సలాం సార్. గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం సార్, రండి. ఏంటి ఎంతమంది ఉన్నారు? హైదరాబాద్ లో గన్లకి ఇంత డిమాండ్ పెరిగిందా? ఏదో సార్, నేనే నలుగురిని ఎంకరేజ్ చేస్తున్నాను. ఖాళీగా ఉండకుండా ఒకళ్ళొకళ్ళు కాల్చుకుంటూ ఉంటారని. ఈ మధ్య స్టూడెంట్స్ కూడా డ్రగ్స్ కంటే గన్సే ఫ్యాషన్ గా ఫీల్ అవుతున్నారు సార్. ఓ, ఆ? వాడెవడు? వణక్కం సార్. రంజన్ ముదుగుళే శ్రీలంక నుంచి వచ్చాడు సార్. .35 మ్యాగ్నమ్ కొలంబియా నుంచి వచ్చింది. ఇదిలే ఎన్ఐఆర్కి సార్. 5-inch బ్యారెల్, స్ట్రైట్ ఫిల్లింగ్, సింగిల్ హ్యాండ్ గ్రిప్, 900 జూమ్. కాండమ్ ప్యాకెట్ క్యారీ చేసినంత ఈజీగా పట్టుకెళ్ళిపోవచ్చు. ఇది ఎల్లాగల్లో ఉండేదేగా. దీనికో స్పెషాలిటీ ఉంది రంజన్. కదిలే టార్గెట్ ని కాల్చడం కొంచెం కష్టం. ఈ గంతో అయితే చాలా ఈజీ. అర్థం కాలేదా? మూవ్. ఆ పిల్లని చూసారా? ఫర్ ఎగ్జాంపుల్ అదే టార్గెట్ అనుకుందాం. ఇప్పుడు దాన్ని లాక్ చేద్దాం. నౌ ఇట్స్ లాక్. సీ, చూడండి. వీడియో గేమ్ లా ఉంది. ఇట్స్ నాట్ అ గేమ్ అండ్ దిస్ ఇస్ నాట్ అ టాయ్. నమ్మట్లేదా? వాట్, యూ డోంట్ బిలీవ్ దిస్? సౌండ్ చాలా తక్కువ కదా, లైబ్రరీలో కూడా వాడుకోవచ్చు. రేట్ తగ్గదు రామకోటి. సార్, అమెరికా నుంచి బోల్డ్ అంత మందికి లంచాలిచ్చి తెచ్చాం. సార్, ఆ పిల్ల ఇంత చిన్న విషయానికి అప్సెట్ అయిపోతే ఎలా రామకోటి? అయినా ఆ పిల్ల ఎందుకు ఉండాలి అక్కడ? ఏ కుక్క పిల్ల ఉండొచ్చుగా. దాన్ని కర్మంటారు రామకోటి. దాన్నెవరూ తప్పించలేరు. అయినా మనం కలిస్తే చచ్చిపోతుందా పాప? చావదు. రీసెంట్ గా భగవద్గీత చదువుతున్నానయ్యా. చాలా పీస్ఫుల్ గా ఉంటుంది. అందులో ఇలాంటి వాటికి సంబంధించి ఏదో ఒక లైన్ ఉండాలి. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః, సంథింగ్ లైక్ దాట్. అంటే
ఆత్మను మనం కత్తితో కొయ్యలేం, నీటిలో తడపలేం, రివాల్వర్తో కాల్చలేం. మీన్స్ ఆ పిల్ల చావలేదు, శరీరం వదిలేసిందంతే. సరిగ్గా చూడు, ఆత్మ ఇంకా ఉయ్యాల ఊగుతూనే ఉంటుంది. ఉంటాను సార్. బాడీ తీయించే అస్గర్. ఆత్మలా శరీరం ఫ్రెష్ గా ఉండదు కదా, వాసన వచ్చేస్తుంది. అవన్నీ నేను చూసుకుంటాను సార్. ఉమ్. ఉమ్? రాణి వచ్చిందిరా. ఎక్కడొచ్చిందిరా? అక్కడే ఉందిగా. అందుకే రాజే రాణి దగ్గరికి వెళ్తాడు. సైన్యం లేకుండా రాజు ఒక్కడు వెళ్తే వాల్యూ ఉండదురా. అందరం కలిసి పోదాం పదండి. పదండి. భలే ఉన్నాయిరా. అప్పటికి చెప్పాను వద్దు బావా లారీలో వెళ్ళిపోతానని. వింటాడా? రైల్లో వెళ్ళు, బెర్తులుంటాయి, హాయిగా పడుకోవచ్చాను. ఎక్కడ పడుకొనిస్తున్నారు? మన వాళ్ళు వాడెవడో ఉతికేస్తున్నాడన్నా. మనోళ్ళ అవునన్నా. 5 నిమిషాలు మేనేజ్ చేయండి, నేను వచ్చేస్తున్నా. అలాగే అన్నా. అన్నా, అక్కడ పరిచయం చేదాడిపోతుందన్నా. 2 నిమిషాలు మేనేజ్ చేయి, వచ్చేస్తున్నా. అలాగే అన్నా. ఆ? వీళ్ళంతా నీ ఫ్రెండ్సా? లేదన్నా, జస్ట్ తెలుసంతే. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటి? మోసుకెళ్తానన్నా. ఆ పని చేయి. ఏంటి ఎక్సర్సైజ్ చేసావా? అవునన్నా. ఆహా, నన్ను కొడదామనే? లేదన్నా, నిద్రపడి చేశానంతే. ఆహా, వచ్చే స్టేషన్ లో రైల్వే హాస్పిటల్ ఉంటుందిగా, ఆ. వీళ్ళందరినీ తీసుకెళ్లి అందులో జాయిన్ చేయి. సరేనా. ఈ ఫ్యాన్ తీసుకెళ్లి టీసీకి ఇచ్చేయి, సరే. గవర్నమెంట్ ప్రాపర్టీ. ఇంక ఈ విషయం మర్చిపోనా, నేను చూసుకుంటాను. కూర్చో. అరే ఇక్కడ ఎవడరా వచ్చేస్తున్నాడు? ఆ? అన్నా నేనే అన్నా. నువ్వు నన్ను కొడేద్దామనే? లేదన్నా, తీసుకెళ్తామని వచ్చాను. వెళ్ళాగా ఆ పని చెయ్యి. రేయ్, ఆడవాళ్ళు గౌరవించడం మన సాంప్రదాయం. ఏంటలా చూస్తున్నావు? ఓల్డ్గా ఉందనా? మంచి విషయాలు అలాగే ఉంటాయి, మార్చడానికి ప్రయత్నం చేయకూడదు, ఫాలో అయిపోవాలంతే. సరే అన్నా. అది తీసుకెళ్ళిపో. మంచినీళ్ళు ఉన్నాయమ్మా? తీసుకోండి. థ్యాంక్స్. ఏం చదువుతున్నావు? స్వాతి. బండ్లో కదమ్మా, బళ్ళో. ఓ, ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్. ఇంజనీరింగే. చదువుకునే అమ్మాయిలంటే నాకు చాలా ఇష్టం. సికింద్రాబాద్ రాగానే ఇలా టచ్ అయ్యి అలా లేచిపోతాను. మీరు చేసిన హెల్ప్ కి ఎలా థ్యాంక్స్ చెప్పాలో కూడా తెలియట్లేదు. అందుకే కదమ్మా తెల్లారు లేపమన్నాను. అలాగేనండి. అయినా ఆడపిల్లలు ఇంత మెత్తగా ఉండకూడదమ్మా, ఇలాంటి వాళ్ళు చొప్పించుకోవటమే. పబ్లిక్ మీ వైపు ఉంటుంది కదా. గుడ్ నైట్. కలిసి పడడం నేర్చు. ఇంకా టీవీ లేదా? ఈవేళ ప్లాట్ఫామ్ టికెట్ లేకుండా ఎవడు కనపడినా మినిమం 1000 తక్కువ బాధకుండా అవుతాను. ఈ నెల ఏమైనా సరే మా ఆవిడికి పట్టు చీర కొనాల్సిందే. టికెట్ ప్లీజ్. టికెట్. టికెట్. థ్యాంక్స్ సార్. టికెట్. గుడ్. టికెట్. కౌంటర్ ఇస్తారండి. టికెట్ ప్లీజ్. ఎన్నిసార్లు ఇవ్వాలి? ఎవరికి ఇచ్చావు? మీకు కదా నేను ఇచ్చింది. పోలీస్. పొట్టి గడబట్టి కానీ సార్. ఒక్క నిమిషం సార్. త్వరగా, టైం లేదు. ఏంట్రా, నా కోసం నువ్వు ఒకరోజు వస్తే సరిపోదు, ఇంత సెక్యూరిటీతో రావాలా? వీళ్ళు నీ కోసం రాలేదన్నా, వీళ్ళు నా ఫ్యాన్స్. ఇందాక టీసీ అనుకునే ప్లాట్ఫామ్ టికెట్ ఇచ్చేసా. మరి టీసీకి ఏమిస్తావు? వెయ్యిస్తా. నేనా? జీవితంలో పైకి వస్తానంటే 2 లక్షలు ఇచ్చినోడివి. స్టేషన్ నుంచి బయటికి రావడానికి 1000 ఇవ్వలేవా? అప్పు అడుగుతున్నావా, హెల్ప్ అడుగుతున్నావా? అప్పు తీరిస్తే నాకు పేరు వస్తుంది, హెల్ప్ చేస్తే నీకు పేరు వస్తుంది. నాకు ఇప్పటికే వచ్చిన పేరు చాలు నాన్న.
నువ్వు వీలైనంత త్వరలో మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నా. తెచ్చుకుంటానన్నయ్య కాకపోతే కొంచెం టైం పడుతుంది. ఆ 1000 ఆటో ఏంటన్నా ఇంత సడన్ గా బయలుదేరొచ్చావు? ఓ డాక్టర్ని కలవాలరా. అన్నయ్య అసలు ప్రాబ్లం ఏంటన్నయ్య? నొప్పిరా. చా ఇక్కడ మొదలవుద్దురా, ఆ. పక్కకి వెళ్తుంది, ఆ. ఇలా వెనక్కి వస్తురా, అమ్ము. ఇలా ముందుకొచ్చి వచ్చి ఆ. అలా వెళ్ళిపోద్దురా. బాగుందన్నయ్య. నొప్పే. ఆ, నువ్వు చెప్పిన పద్ధతి బాగుందన్నయ్య. ఎక్స్క్యూజ్ మీ. ఆ, ఇదిగోండి. ఆల్రెడీ అపాయింట్మెంట్ కూడా తీసుకున్నావా? నొప్పి మరి ఎక్కువగా ఉంది నాన్న. చూస్తే తెలియట్లేదా? తెలుస్తుందన్నయ్య. ఆ. డాక్టర్ గారు రమ్మంటున్నారు. మాట్లాడుతున్నాను కదా. నిన్ను కాదు నన్ను. ఓ, వెళ్ళరాని. చాలా మంది ఉన్నారు. ఈసారి ఎలాగైనా మీట్ అయి వెళ్దాం. ఎక్స్క్యూజ్ మీ, ఒక గ్లాస్ వాటర్ తెస్తారా? నీ కాళ్ళున్నాయి, అక్కడ కుళాయి ఉంది, వెళ్ళి తాగొచ్చు కదా. కీళ్ళవతమమ్మా, కూర్చుంటే లేవలేను, లేస్తే కూర్చోలేను, ప్లీజ్. ఓకే. థ్యాంక్ యూ. వస్తున్నా. హాయ్. వీడియోరా బాబు, పెద్ద మెంటోళ్ళ ఉన్నాడు. సారీ కూడా చెప్పుకుని వెళ్తున్నాడు ఏదో. కొంపదీసి అన్నయ్యకి ఆపరేషన్ గాని చేసేస్తున్నారా ఏంటి? ఎవడు వాడు? పేరు తెలీదు. ఎక్కడ ఉంటాడు? ఆ? ఫోన్ లో మాత్రం మెహిందీ అని చెప్పాడు. ఆ, ఇక్కడ ఉన్నావా? ఏంట్రా చేయగలుగుతుంది? డాక్టర్ చూపిద్దామా? నీళ్ళు తాగి తగ్గిపోద్ది. తాగు. దా. ఏంట్రా? వేసుకో, వేసుకో, వేసుకో. మందులేమని రాశాడా? ఏదో ఇంజక్షన్ ఇచ్చాడ్రా. నువ్వు ఆయనకి ఇచ్చావా, ఆయన నీకు ఇచ్చాడు? చూసావా? మర్చిపోయా. మంచిది. దా. దిగండి అలా. 2000 చిల్లర ఉందా? లేదు సార్. వెయిట్ చేయి అన్న. ఆ. ఇవి గ్రూప్ ఆఫ్ అపార్ట్మెంట్స్ అన్న. ఇది శాంతి, పక్కన కాంతి. దాని వెనకాలే వాంతి. ఎవరు కావాలరా ఇవన్నీ? నేను డబ్బులు సార్. ఇస్తాగా. బాగా చస్తావా? ఎప్పుడు ఇస్తారు? నానా వాసు ఇట్లా అమ్మ. డేట్కి ఇస్తారా? అలాగనే. ఇగో వీడు మా అబ్బాయి, నేను వచ్చేంతకు వీడితో ఆడుకో. వస్తారా అనే? జై చిరంజీవి. వాడు పిలుస్తున్నారా? చూడొద్దు అన్న. ఆ ఎడం వైపు ఉన్న ఆడపిల్ల వైపు మాత్రం చూడు. ఆడు చూపిస్తావేంట్రా అమ్మాయిలు ఇట్లుంటే? ఇదే వీళ్ళు వాళ్ళ వైపు చూపిస్తే కోసి చేతిలో పెడతారు. వాళ్ళ ఆడపిల్ల కదన్న, ఆటం బాంబులు. వాళ్ళకెంత దూరంగా ఉంటే అంత నా గురించి అమ్మా? నిన్ను కాదు. వాళ్ళకెంత దూరంగా ఉంటే అంత మంచిది. మగాడికి ప్రాణం కంటే విలువైన మానాన్ని కూడా దోచేయగలరు అంత రౌడీలు. అబ్బో. అందుకే డైలీ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ పెయింటింగ్ తీసుకుంటూ వెళ్తా. అక్కడ పెయింటింగ్ ఎక్కడ ఉందిరా? మన కోసం ఎంఎఫ్ వస్తే చేస్తాడా? ఉందనుకుని చూస్తూ వెళ్ళిపోవాలి. వచ్చి నువ్వు వెళ్ళు. ఆగొద్దు, బయలుదేరు. అయ్యో, అన్నా, అన్నా. పాపా ఇట్రా. నేనా? రామ్మా. ఏంటి? నువ్వు రామారావు గారు అమ్మాయి కదా? కాదు, మోహన్ రావు గారి కూతుర్ని. మోహన్ అంకుల్ కూతురువా? అరే చిన్నప్పుడు మనతో కలిసి ఆడుకున్నావు, గుర్తుందా? లేదండి. ఎంత ఏపుగా ఎదిగిపోయా. వీళ్ళు ఆడుకో. ఏమంటారా? ఇదో అంకుల్ అడిగా అని చెప్పు. వాళ్ళ నాన్న నీకు అంత క్లోజా? తెలీదు. తెలీదా? వద్దులేరా. 2 కొట్టు. అలాగే సార్. తెలీదంటున్నావు, మరింత చనువుగా కొట్టి మరీ మాట్లాడే వెంటనే. ఫేస్ బాగుందని పిలిచాను. ఓ అమ్మో, ఇదిగోండి. అయినా దానికి పెద్ద డిస్కషన్ ఏంట్రా? రారా. ఈయన వాళ్ళకంటే పెద్ద డేంజర్ లో ఉన్నాడు. సార్, పైసలు. ఎవడో ఒకటి కథ రాసుకో. ఏంటి సార్ రాసుకో. ఓకే ఓకే. లిఫ్ట్ కూడా లేదంట్రా. 5 ఫ్లోర్ లేకడా పాన్ కదా పాన్. ఏ వేణు, వేణు, కింద ఆటో వాడికి డబ్బులు ఇవ్వలేదంటగా, వాడు మా అబ్బాయిని తీసుకుపోతానంటున్నాడు. అదేదో మా ఆవిడని తీసుకుపోయినా అంత బాధపడేవాడిని కాదు. తొందరగా ఎక్స్ట్రా టీకు. అంటే అపార్ట్మెంట్ కి సెక్రటరీగా ఉండటం అంత బుద్ధి తక్కువ కూడలేదయ్యా. ఏదో స్విచ్ చేస్తే బల్బు రగట్లేదంటారు, ట్యాప్ తిప్పితే నీళ్లు రావట్లేదంటారు. ఎట్లా వస్తాయి నీళ్లు? మనం పోస్తే వస్తాయి. నీళ్లు కాదు డబ్బులు. మనం డబ్బులు పోస్తే నీళ్లు వస్తాయి. ఎవరన్నా కుర్రాడితో డబ్బు పంపించు. టైలర్ కూడా ఇంకా రాలేదమ్మా?
బయలుదేరాడంటే అదిగో వచ్చేసాడు. రా. నిన్నే రా. బొట్టు పెట్టి పిలవాలా? రా. డబ్బులు ఎంత అంటావేడా తిరిగినట్టు? ఫస్ట్ టైమా 2000. ఊరికే ఇష్టమా ఏంటి? అరే రా. ఎంతసేపు నుంచోవాలి? పంచుడు కమాన్. ఏంటి మా అమ్మ? ఏయ్, ఎక్కడికి? పర్లేదు త్వరగా కానీ నాకు బయట బోల్డ్ పనున్నాయి. కమాన్. ఏంటి ఏమైంది? ఎవరయ్యా నువ్వు? మా ఇంట్లోకి వచ్చి మామయ్యని పట్టుకుంటావా? అసలు నువ్వు ఇంట్లోకి ఎలా వచ్చావు? ఎలా వచ్చావంటే అలా వెళ్ళిపోతావేంటి? ఎవరే అతను? ఏమో. ఎవరయ్యా నువ్వు? మాట్లాడవే. ఏమండి ఈ అమ్మాయి తలుపు తెచ్చి లోపల అని పిలిచింది. వీడే కాలింగ్ బెల్ కొట్టాడు. ఊరుకోడే. అప్పుడు వచ్చారు కదా అని చిన్న ప్లాన్ చేసి 2000 నొక్కేశారు. 2000? ఇక్కడ చూస్తాడు దిట్టంగా ఉంటాడు లావుగా. ఎవరు? అదో, అదో, వీడే. డాడీ? ఏం ఫ్యామిలీ అండి ఇది. అసలు ఏం జరిగింది? అతని దగ్గర డబ్బు తీసుకున్నారా? అవును తీసుకున్నాను. తప్ప టూ మెయింటెనెన్స్ పంపించాడు, తీసుకున్నాను. అసలు ఏం జరిగింది? ఏం జరగా నా డబ్బులు నాకు ఇచ్చాయి. ఇచ్చేస్తాను. అసలు ఏం జరిగింది? ఎవరు పడితే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడమేనా? ఇచ్చేస్తానని చెప్పారు కదా. అసలు ఏం జరిగింది? అసలు ఏం జరిగింది ఇప్పటికి నేను 30 సార్లు అడిగాను ఆ మాట. నాకు చెప్పరా? నువ్వు అడగానే చెప్తారా? అనే? అసలు ఏం జరిగిందనే? ఏం లేదురా, ఈ అమ్మాయి తలుపు తెరిచి నన్ను లోపలికి తీసుకెళ్లిపోయిందిరా. బెడ్రూమ్కి వెళ్ళిన తర్వాత చేతులు ఇదో ఒకసారి చేతులు పైకి ఇలా చేతులు ఎత్తిందిరా. నేను గట్టిగా పట్టుకున్నాను. ఇలాగే పట్టుకున్నాడండి. ఇలా పట్టుకోడా? పిచ్చి మహా రావేటు. ఇదిగో అప్పటికి హాలు ఇవి ఉందని చెప్పాను రా. మా అమ్మాయి ఏం పర్లేదు అంది. కామన్ ఏమో అనుకున్నాను. ఇదిగో ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇది మీ ఫ్యామిలీ బిజినెస్ అనుకున్నావు అండి. మా ఫ్యామిలీ బిజినెస్ ఇదే కాదు, మాది రైస్ బిజినెస్. నాన్న నాకు ఒక్క ముక్క అర్థం కాలే, క్లియర్ గా చెప్పు. ఒకసారి చేతులు పైకి ఎత్తండి. ఇలా అమ్మాయి చేతులు పైకి ఎత్తిందిరా. నేనేమో ఇలా ఇప్పుడు చెప్పు. చెప్తానండి ఎవరు పడితే వాళ్ళకి మేము చెప్పాం. ఇంకా వాడితో మాట్లాడండి. పోలీసులను పిలిచి అరెస్ట్ చేయించుకా. పోలీసా? ఏంటండి మీరు? ఎవరనుకుంటున్నారు అతను? మా అన్నయ్య. మా ఊర్లో 100 ఎకరాల ఆసామి. 100 ఎకరాలా? 80 మాగాణి 20 కొబ్బరి తోట ఏకచక్క. సాయంత్రం మా ఇంటికి భోజనానికి రావాలి బాబు. ఏమండి మీరు చెప్పండి. ఎస్ఐ గారు సాయంత్రం మీరు బయటికి భోజనం రావాలి. చెప్పేసి అయిపోయింది. అయ్యో ఆంటీ ఏంటి? మమ్మీ వెళ్ళు. ఏమండి? ఇందాక జరిగిన దానికి వెరీ వెరీ సారీ. బాబు నీకంత పొలం ఉందని తెలియక అమ్మాయి అరిచింది. ఏవి అనుకో. ఏమనుకోను. వస్తానండి. టాటా. బాబు ఆంటీ టీ పంపించినా? ఎందుకు ఆంటీ మీకు అంత శ్రమ? ఎంత మంచివాడు. కాఫీ పంపించండి.